ఒక పెద్ద హాస్పిటల్‌కి యాడ్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐసీయూలో ఉన్న ఒక పెద్దాయన్ని చూసి దేశభక్తి అంటే ఇలా ఉండాలని అనిపించిందండి. హలో రాజమండ్రియన్స్! వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. షూట్ జరుగుతున్న మధ్యలో ఈ పెద్దాయన గుండెల మీద జాతీయ జెండాను చూసి ఒక్క క్షణం అలా ఆగిపోయానండి. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న వ్యక్తి యొక్క దేశభక్తికి పెద్ద సెల్యూట్. ఆయన దగ్గరికెళ్ళి కాసేపు మాట్లాడానండి. ఈయన పేరు వెంపటి విశ్వనాథం గారు. ఎన్నో సంవత్సరాలు మన రాజమండ్రిలో లాయర్‌గా వర్క్ చేసి, తర్వాత స్పెషల్ జ్యుడిషియల్ కోర్ట్‌లో జడ్జ్‌గా కూడా వర్క్ చేశారంటండి. జడ్జి తాతగారిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. దేశం వీడి బయటికి వెళ్ళాక మన దేశం కోసం తక్కువగా మాట్లాడేవాళ్ళు, అలానే ఇతర దేశాలు మనకంటే ధనికంగా ఉంటే మన దేశాన్ని చిన్నబుచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి. ఒక ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న పెద్దాయన ఇండిపెండెన్స్ డే అని తెలుసుకొని బెడ్ మీద ఉన్నా సరే, తన గుండెల మీద త్రివర్ణ జెండాని పెట్టుకోవాలని పట్టుపట్టి మరీ జెండాను తెప్పించుకొని, తన గుండెల మీద పెట్టుకొని జై హింద్ అని చెప్తుంటే ఒక్క క్షణం గూస్ బంప్స్ వచ్చాయండి. ఈ సందర్భంగా మహాకవి గురజాడ అప్పారావు గారి రచనలో దేశముని ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనే మాటలు ఈ పెద్దాయనకి కరెక్ట్‌గా సెట్ అవుతాయండి. మేరా భారత్ మహాన్! జై హింద్! ఇట్లు మీ రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.